శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని చాలు. దయచేసి కూర్చుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రవక్త చెప్పేటప్పుడు ఏమైనంటే దేవుళ్ళలోనే తండ్రి యొక్క స్వభావము తల్లి యొక్క స్వభావం రెండు ఉన్నాయంట. దేవుళ్ళలోనే తల్లి కూడా ఆయనే వింటున్నారా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మన కుటుంబాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ కుటుంబము రేపు అసలైన దేవుని కుటుంబంలోకి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. మరి అసలైన దేవుని కుటుంబంలోకి వెళ్ళాలంటే మనము ఎలా ఉండాలి? దీంట్లో ప్రధానంగా స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీ గురించి ఏం చెప్పాడంటే మనకు సువార్తలు ఎన్నున్నాయి, కానీ 5వ సువార్త స్త్రీ అని చెప్పాడు, అంటే ఒక తల్లి అని చెప్పాడు. కనుక మీరు మీ పిల్లల్ని దేవుని యొక్క మార్గములో పెంచాలి, వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. ఎప్పుడు చెప్పినా దావీదు గొల్యాతుని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు, తోడేలుని చంపాడు, ఈగా చెప్పాల్సింది. యేసు ప్రభు మన పాపముల కొరకు సిలువను మోసాడు. మనము పాపములో పుట్టాము, పాపం వల్ల వచ్చు జీవితము దేవుని ఉగ్రత. దీని నుండి తప్పించబడాలంటే మనం యేసు ప్రభుని అంగీకరించాలి. అంటే మీరందరూ అంటారు మా పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నాం. సండే స్కూల్కి పంపించడం మంచిదే, కానీ సండే స్కూల్ టీచర్ దగ్గర వాళ్ళు వారములో సుమారుగా 1 గంట మాత్రమే ఉంటారు, మిగతాదంతా మీ దగ్గరే ఉంటారు. కనుక తల్లులైన వారు బిడ్డలను పెంచటంలో ప్రాముఖ్యమైన పాత్రను మీరు కలిగి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అంటున్నారా? కనుక తల్లులు, మరి ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలు ఎట్లా ఉన్నారంటే పిల్లలకి వాక్యం చెబుతాం, పిల్లలకి ప్రార్థన నేర్పిద్దాము, పిల్లలకి అజ్జేద్దామని కాదు. వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నారు, వీళ్ళ ఇంట్లో ఏమనుకున్నారు, మన గురించి ఏమంటున్నారు, లేకపోతే రాజకీయాలు ఎట్టున్నాయి, లేకపోతే ఈ ముగ్గు రోడ్లో ఏం గొడవలు జరుగుతున్నాయి, లేకపోతే ఏం జరుగుతున్నాయి, వీటి గురించి మాట్లాడుకోవడం సరిపోతుంది. మన బిడ్డలకు మనము దేవుని యొక్క వాక్యాన్ని కూర్చోబెట్టి నేర్పించాలి. పాత నిబంధనలో తల్లులు వాళ్ళకి పిల్లలకి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఇంట్లో నేర్పించేవాళ్ళంట. మరి వర్తమానంలో ప్రవక్త ప్రాముఖ్యంగా మోషే తల్లి గురించి చెప్పాడు. మోషే తల్లి పేరు యాకోబెతు. మరి ఆమెకు ఉద్యోగం ఇవ్వబడింది. ఏమిటి ఆ ఉద్యోగం అంటే తను కన్న బిడ్డకే పాలిచ్చి పెంచాలి. అదేవిధంగా ఈ వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పారంటే స్త్రీలకు కూడా దేవుడు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడంట. ఆ ఉద్యోగం ఏంటో తెలుసా? పిల్లల్ని పెంచే ఉద్యోగం. వింటున్నారా? ఇప్పుడు కుటుంబము జరగనప్పుడు భార్య ఉద్యోగం చేయటం తప్పులేదు. ఆ ఉద్యోగం కూడా ఎలా ఉండాలంటే నేను బీర్ షాపులోకి వెళ్ళి క్లాసులు పెడుగుతాను, లేకపోతే బార్లో మందు పోస్తాను, లేకపోతే ప్యాకాట్ క్లబ్లో వాళ్ళకి చికెన్ ఫ్రైలు చేస్తుంటాను, ఇట్టాడి కాదు. ఏదైనా గౌరవప్రదమైన ఉద్యోగాన్ని లేదా పనిని వాళ్ళు ఎంచుకోవాలి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇంటి దగ్గరుండి పనులు చేసుకోవడం అనేది ఇంకా చాలా మంచిది. వింటున్నారా? కనుక అంటే ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైనా మన కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో లేదా అమెరికా, ఇంగ్లాండు ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాల్లో బాల్య నేరాలు ఎక్కువగా అవడానికి కారణం ఏంటంటే తండ్రి ఏమో సంచి తగిలించుకొని ఉద్యోగానికి పోతాడు, తల్లి ఒక సంచి తగిలించుకొని ఉద్యోగానికి పోద్ది, పిల్లలనేమో ఒక ఆయా దగ్గర పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఆయాకు కూడా పిల్లలు ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి, ఆమె వీళ్ళ తల్లి కాదు. కనుక బిడ్డలకు తల్లి స్పర్శ అనేది చాలా అవసరం. వింటున్నారా? కనుక తల్లిదండ్రులు బిడ్డల్ని క్రమములో పెంచాలి, వాక్యాన్ని బోధించాలి. దేవుని వాక్య ప్రకారం వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు సరిచేయాలి. అయ్యా, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన మాట్లాడు వింటున్నాడు, దేవుడు మనం చేసేది రాస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యందు భయభక్తులతోటి బిడ్డలను మనం పెంచాలి. అంటున్నారా? మరి మోషే తల్లి మోషేకి పాలిస్తూ చెప్పిందంట, అయ్యా
నువ్వు ఐగుప్తు ఫరో కుమార్తెకు కుమారుడు కాదు. ఇదిగో ఆ పిండి, ఆ మట్టి విసుకుతున్నారే, ఆ ఇటుకలు చేస్తున్నారే, ఒళ్ళంతా దెబ్బలతో ఉన్నారే, ఆ బానిసలకు సంబంధించిన వాడివి. నువ్వు మేమందరం ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఇచ్చాడు. నువ్వు ఒక విమోచకుడివి. దేవుడు మాకు వాగ్దానం చేసిన దేశములకి నువ్వు మమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. అందుకనే దేవుడు నిన్ను ఇక్కడ పెంచాడు, దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడు అని చెప్పినప్పుడు బైబిల్ ఏముంది? మోషే పెద్దవాడైనప్పుడు తన వారిని చూడాలని బుద్ధి పుట్టిందంట, తన స్వజనులను చూడాలని బుద్ధి పుట్టిందంట. అంటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ దినమున తల్లిదండ్రులు ఎట్టున్నారంటే పిల్లల్ని హైఫై లాగా పెంచుతున్నారు. హైఫై అంటే అర్థం ఏంటి శేఖరం? హైఫై వెరీ వెరీ అంటే ఎక్కువ మోడర్న్ స్టైల్, ఎక్కువ గొప్పగా కనపడాలి. ఇప్పుడు మనం ఒక పెళ్లికి వెళ్తున్నాం, ఆ పెళ్లిలో మన పిల్లలే బాగా కనపడాలి, అయితే మనమే బాగా కనపడాలి. వింటున్నారా? చిన్న పిల్లలకి సామాన్యత అలవాటు చేయండి. నేను చాలా సార్లు చూస్తున్నాను, పిల్లలకి ఫంక్షన్ తీసుకెళ్లేటప్పుడు బరబరామనే బట్టలు, మెలమెలా మెరిసే బట్టలు వేసుకెళ్తారు. మీకు డబ్బులు లేదా మీకు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు ఇంగ్లాండ్ దేశపు రాజు లేదా వాళ్ళ రాణి ఎలిజబెత్ ఫ్యామిలీని చూడండి. వాళ్ళ మనవళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎటువంటి బట్టలు వేసుకొని తిరుగుతారు చూడండి. మనవాళ్ళకి ఇంకా ఎచ్చులు ఎక్కువ. సంవత్సరం పిల్లడికి సూట్ వేస్తారు, వాడికి గాలి ఆడదు, వాడేమో ఈ అంటుంటాడు. ఇప్పుడు సూట్ అంటే ఏంటి? సహజంగా పురుషుడు ఏం చేస్తాడు? బనీన్ వేసుకొని, బనీన్ మీద షర్ట్ వేసుకొని, షర్ట్ మీద సూట్ వేసుకోవాలి. సరే, పిల్లోడు కనుక బనీన్ వేయరు, వాడికి ఒక షర్ట్ వేసి దాని మీద సూట్ వేస్తారు. సూట్ అంటే 2 పొరలతో ఉంటుంది. అది ఒక విధంగా ఒక దుప్పటి లాంటిది, గుర్తుపెట్టుకోండి. అది వేసుకున్నప్పుడు వాడికి గాలి ఆడదు. నా గాలి ఆడట్లేదు తీసేయండి అని చెప్పే వయసు ఉంటే వాడికి వేయండి. మనకి హెచ్చులు ఎక్కువ కదా. సంవత్సరం పిల్లోడికి సూటు, లేకపోతే అన్నప్రాసకి సూటు. ఇప్పుడు వాడు సూట్ లేకపోతే అన్నం తిండా? చెప్పండి. ఇంకా కొంతమంది అది ఎండాకాలంలో కూడా సూట్ తెస్తున్నారు వాడికి. వాడు ఈ అంటున్నాడు, వేసుకుంటున్నారు. కనుక వద్దు. నేను అనేది ఏంటంటే పిల్లలకు సామాన్యత అలవాటు చెయ్యండి, సామాన్యత అలవాటు చెయ్యండి. గొప్పగా ఉండటానికి, లేకపోతే చూడండి ఎక్కడికైనా పిల్లలు వెళ్ళంగానే 2 ఇంట్లోకి వెళ్ళంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ సోఫాల్లో కూర్చుంటారు. పెద్దలు ఆడ కూర్చుంటారు, పిల్లల సోఫాల్లో కూర్చుంటే. చెప్పండి, పిల్లలు వెళ్ళి సోఫాల్లో కూర్చుంటే పెద్దలు ఆడ కూర్చుంటారు. అయితే మన పిల్లలకి మనం ఇంటికాడ ఉన్నప్పుడే చెప్పాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? 2 ఇంటికి వెళ్తే వాళ్ళ షోకేసులో ఉన్న బొమ్మలని లాగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని బట్టి ఏమనరు, మన లేకపోతే వాళ్ళు కూడా ఇసురుతారు మన పిల్లల్ని, మనల్ని బట్టి ఏమైనా ఫీల్ అవుతారని. కనుక ఇవన్నీ మనం ఇంటికాడ చెప్పాలి. నాయనా, మన ఇంట్లో నువ్వు ఏది లాగి పడేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్లేదు, ఎదుటింటికి వెళ్ళినప్పుడు చాలా చక్కగా మచ్చటంగా మర్యాదగా కూర్చోవాలి అని చెప్పాలి. ప్రవక్త కూడా ఏం చెప్పాడంటే మందిరములో మన పిల్లల్ని ఎలా ఉంచుకోవాలో కూడా చెప్పాడు. ప్రవక్త ఏం చెప్పాడంటే మందిరం అనేది ఆట స్థలము కాదు, మన పిల్లల్ని మందిరములో ఎలా ఉంచాలో మన ఇంటి దగ్గరే నేర్పించాలి అని చెప్పాడు. సంఘక్రమం అనే బుక్కులో చాలా మందికి పిల్లలంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. మంచిదే, ప్రేమ ఉండటం మంచిదే, కానీ ఆ ప్రేమ గారావం కాకూడదు. వింటున్నారా? ఒక కార్లు షోరూమ్కి వెళ్ళాను నేను, మాతో పాటు మేము కారు చూస్తున్నాము, ఇంకా ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళ పిల్లోడు ప్రతి ఒక్కడు వాడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, కారు డోర్ తీస్తున్నాడు, కూర్చున్నాడు, డోర్ వేసుకున్నాడు. నాకేమో భయం వేస్తుంది. కాబక్కనే ఏదైనా లాక్ అయిపోతే పరిస్థితి ఏంటి? గ్లాసులన్నీ మూసిపోయబడారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏదో గ్రేట్గా ఫీల్ అవుతున్నారు, మా వాడు డోర్ తీసి కార్లు ఎక్కుతున్నాడు, డోర్ వేసుకున్నాడని. వింటున్నారా? ఆగున్న కారుల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఆగున్న కారుల్లో కూర్చొని ఇరుక్కుపోయి చచ్చిపోయిన పిల్లలు ఉన్నారు తెలుసా మీకు?
పిల్లోడు కనపడలేదు అని ఎదిగితే ఆఖరిలో ఇంటి ముందున్న కారులో ఉన్నాడు. వింటున్నారా? కనుక మన పిల్లల్ని మనము ఎలా పెంచుతున్నామో జాగ్రత్తగా చూడాలి. అతిగారాభం చేయకూడదు. బెత్తం వాడమన్నాడు బైబిల్లో కూడా. బెత్తం వాడని వాడు, బెత్తం వాడటం అంటే తప్పు చేసినప్పుడు శిక్షించాలి. శిక్షించడం అంటే రోగల పంటతో కొడతాం కాదు, అర్థమైందా? లేదా ఏది పడితే దాంతో పెట్టి గోడకేసి కొడతాం కాదు. జాగ్రత్తగా ఉండాలి. వింటున్నారా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తల్లులైన వాళ్ళు ముఖ్యంగా మీ పిల్లల్ని దేవుని యొక్క మార్గములో పెంచేదానికి మీరు చాలా బాధ్యత కలిగి ఉండాలి. ఇదివరకు నాకు తెలిసిన ఒక పిల్లోడు ఉన్నాడు. వాడు ఎవరింటికి వెళ్ళినా పౌడర్ డబ్బా కనిపెడితే ఏం చేసాడు తెలుసా? పౌడర్ డబ్బా ఇట్లా తిప్పేసి మొత్తం కింద పోసుకొని మొత్తం రాసుకునేవాడు. వాడు ఎవరింటికి వెళ్తుంటే వాడు పౌడర్ డబ్బా తీసి దాచిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది మొత్తం పైన తిప్పేసి మొత్తం పీకేసి మొత్తం రాసేసుకునేవాడు. పెట్టినారా? నేను కళ్ళారా చూసే కనుక చెబుతున్నాను. ఊరుకోరంటే ఊరుకోడాడు. కనుక మన బిడ్డల్ని జాగ్రత్తగా క్రమములో పెంచాలి. అదుపు తప్పిన బిడ్డ తల్లికి అవమానం తెస్తాడంట. వింటున్నారా? కనుక మన బిడ్డలు మన అదుపులో ఉంచుకోవాలి. చాలా మంది బండ్లు ఎక్కి, ఇప్పుడు అన్ని బండ్లు సెల్ఫ్ స్టార్ట్లే కదా, సెల్ఫ్ నొక్కుతుంటారు. మనం ఏదో గ్రేట్గా నేర్పిస్తాం వాళ్ళకి. ఒకసారి నేను ఒక వీడియోలో చూశాను. తండ్రి అక్కడ యాక్టివ్ ఆపి ఏదో షాపులో కొంటున్నాడు. పిల్ల ఏం చేసింది తెలుసా? నిలబడి తాళం తిప్పి సెల్ఫ్ నొక్కింది. బయ్యని వెళ్ళిపోయింది. దేవుని కృపను బట్టి ఆ టైంలో బండ్లు ఏం రాలేదు. ఈ అమ్మాయికి కూడా ఏం కాలేదు. లేకపోతే ఏంటి పరిస్థితి? రోడ్డు పక్కన. కనుక సెల్ఫులు కొడతాలు, తాళాలు తిప్పటాలు నేర్పిగాకండి పిల్లలకి. మళ్ళీ ఏదైతే పెద్ద గ్రేట్గా చెబుతాం, మా పిల్లడు సెల్ఫ్ కొడతాడు. సెల్ఫ్ కొడతాం పెద్ద ఘనమా? చెయ్యినోడు ఎవడి నొక్కుతాడు దాన్ని. చెయ్యి లేకపోతే కాలుతో నొక్కుతారు మన వాళ్ళు అవసరమే. అది కాదు, భక్తి నేర్పించండి, వాక్యం నేర్పించండి, మర్యాద నేర్పించండి. ఒకసారి మన మందిరంలో ఏదో కూటం జరుగుతుంటే మన పిల్లలందరూ కూర్చోన్నారు. ఒకడు పిల్లోడు, మన సంఘస్థుడు ఎవరో నాకు గుర్తులేదు, పక్కనోడు ఇది అడుగు చేస్తుంటే వాడు ఎట్టు కొట్టి సైలెంట్గా ఉన్నాడు. పిల్లోడికి బుద్ధి చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారా? మన పిల్లల్ని అలా పెంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, తల్లులైన వాళ్ళు సీరియళ్ళు చూడటం మానేసి బిడ్డలకి వాక్యాన్ని నేర్పించండి, బైబిల్ నేర్పించండి. మరి ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు చెప్పాడంట, 21 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నా చేతిలో బైబిల్ ఉంది అన్నాడు. బైబిల్ వాడుకునే వస్తువా? ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పిల్లలు ఆడుకోవడానికి ఏమిస్తారు? అడుగు దేన్నేసి. నేను కొంతమంది ఇళ్లలో బైబిల్ చూస్తే అన్ని ఏదో కొత్త నిబంధన అంటే పాత నిబంధన కొత్త నిబంధన ఇస్తాడు. దాని నిండా గీతలు ఉన్నాయి. ఎందుకని? పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చారంట. మీకు విషయం తెలుసా? కొత్త నిబంధన మన దగ్గర రావటానికి ఎంతమంది ప్రాణాలు పెట్టారు తెలుసా? విలియం టిండెల్ అనే ఆయన, ఇంగ్లాండ్ దేశం ఆయన, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి ప్రింటింగ్ చేసినందుకు రోమన్ సంఘము విలియం టిండెల్ని పట్టుకొని ఒక స్తంభానికి కట్టేసి కాల్చి బూడి చేసి నీళ్ళలో కలిపారు. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న బైబిలు అచ్చు యంత్రం మొట్టమొదటిగా ముద్ర వేసే యంత్రం కనిపెట్టినప్పుడు మొట్టమొదటిగా వేసిన పుస్తకం ఇదే. ఆ రోజుల్లో ఈ పుస్తకం ఖరీదు ఎంత తెలుసా? మన ఎవరు కొనలేము, నేను కూడా కొనలేను, ₹1,00,00,000. ఎంత? మొట్టమొదటిగా అచ్చు వేసినప్పుడు ఆ రోజుల్లో బైబిల్ ఖరీదు ₹1,00,00,000. ఈ రోజున మనకు 300కి 200కి ఇంకా అవసరమైతే ఊరికి కూడా ఇస్తున్నాం. అయితే మనకు ఊరికి రాలేదు, ఎంతో కష్టపడితే వచ్చినాయి. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకి బైబిల్లో ఆడుకోవడానికి ఇయ్యొద్దు.
అవసరమైతే 4 బాధండి, ప్రాబ్లం లేదు. బైబిల్ అడిగితే మామూలుగా ఏదైనా చిత్తు నోట్స్ ఇచ్చి పెన్ ఇచ్చి రాయమనండి. బైబిల్లో రాయాలనా? నేను చాలా మంది ఇళ్లలో చూశాను కొత్త నిబంధనలు అంతా గీతలు కూడా. ఏంటంటే పిల్ల రాసింది అన్నయ్య, పిల్ల రాస్తుంటే నువ్వేం చేస్తున్నావమ్మా? ఆడుకోవడానికి ఇచ్చిందంట, బైబిల్ ఆడుకోవడానికి ఇచ్చేది. కనుక మంచి అలవాట్లు నేర్పించండి మన పిల్లలకి. ఇంకొక విషయం ఈ వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడంటే, తండ్రి తరపున కొన్ని లక్షణాలు, తల్లి తరపున కొన్ని లక్షణాలు బిడ్డలకు వస్తుంటాయంట. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఎవరి సంగతి కాదు, నా సంగతి చెప్తాను. మా నాన్నగారికి చాలా కోపం, నాకు కూడా కోపమే. అయితే దేవుడు ఏం చేశాడు, ఈ నా కోపం తగ్గటానికి తీసుకొచ్చి మీ మధ్యన పడేశాడు. ఇక మీ వెనకాలు తిరిగి ఇల్లు తిరిగి ఉన్న కోపం మొత్తం చాలా వరకు పోయింది. ఇప్పుడు మా నాన్నగారి కోపం ఇప్పుడు 4వ తరంలో ఆమెకు వచ్చింది. ఇప్పుడు ఎవరికి? లియాపాదికి. చాలా మంది చెప్పారు, అయ్యా నీ మనవాళ్ళకి చాలా కోపమయ్యా. తర్వాత పేర్లు కొట్టింది. విన్నారా? అయితే ఇవన్నీ మంచి లక్షణాలు కాదు. మా నాన్న ఏమనుకున్నావు, మా నాన్న తాండ్ర పాపారాడు, నేను బొబ్బిలి బెమ్మన్నా అని చెప్పను. అర్థమైందా? మా రక్తంలోనే కోపం ఉంది, మా ఎముకల్లోనే గొడవలు ఉన్నాయి, ఈగా చెప్పేది. అర్థమైందా? అవన్నీ సరైనవి కాదు. అవన్నీ పోవాలంటే, అవన్నీ కూడా దుష్టునికి సంబంధించినవి. అవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలంటే, తల్లిదండ్రులైన వాళ్ళు వాళ్ళ బిడ్డల గురించి ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు మా కోపం ఉందని నేనేం మెచ్చుకోను. ఇప్పుడు నా కోపం ఉంది, అయితే సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆ కోపాన్ని మొత్తాన్ని చాలా వరకు తీసేశాడు. అంత మాత్రం నాకు అసలు కోపం లేదని కాదు, ఉంటుంది. వింటున్నారా? అయితే వాక్యం ఏమంటుందంటే, నరుని కోపము దేవుడి నీతిని నెరవేర్చదు. అంటే మన కోపం ద్వారా ఎవడు రక్షణ పొందడు, మన కోపం ద్వారా ఎవడు స్వస్థత పొందడు, మన కోపం ద్వారా సంఘానికి ఏం ఉపయోగం లేదు. కనుక మన కోపం వల్ల కుటుంబానికి కూడా ఉపయోగం లేదు. కనుక కోపాలు వద్దు. మనకి ప్రేమ కలిగి ఉందాం, తగ్గించుకుందాం, దీనత్వం కలిగి ఉందాం. కనుక స్త్రీలైన వాళ్ళు నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరే 5వ సువార్త. తండ్రి కాదు, తల్లిగారే. కనుక మరి జాన్ వెస్లీ గారు తల్లి గారు, సూసన్న వెస్లీ, ఆమె 11 మంది పిల్లలు. మరి ఆ రోజుల్లో వాషింగ్ మిషన్ లేవు, మరి బట్టలు ఉతికి మరి వాళ్ళకు భోజనాలు వండి పెట్టి, ఆ రోజు గ్యాస్ పొయ్యిలు లేవు, కట్టెల పొయ్యిలు అంటే కళ్ళు, పొగ, గందరగోళం అన్ని చేసి కూడా రాత్రుల్లో పడుకోబోయే ముందు ప్రతి బిడ్డ దగ్గర అరగంట ప్రార్థన చేసేదంట. 11వ చూడండి, ఆలోచించండి. మరి ఎన్నింటికి నిద్రపోయింది? ప్రతి బిడ్డ మంచం దగ్గర అరగంట ప్రార్థన చేసేదంట. ఆమె అంత ప్రార్థనా పరురాలు కావటం వల్లనే ఆమె ఇంట్లోంచి ప్రపంచాన్ని కదిలించే దైవజనులను దేవుడు లేపాడు. ఆమె హల్లెలూయా. కనుక తల్లులైన వాళ్ళకి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు మీకు ఒక మంచి బాధ్యతను అప్పచెప్పాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే, ప్రవక్త అంటే స్త్రీకి దేవుడిచ్చిన సంఘం ఏంటంటే కుటుంబమే. ఆమె సరే, కొద్దిగా ముందుకెళ్దాం. మాతృత్వం అనేది, ఒక తల్లి అగుట అనేది దేవుడు అనుగ్రహించు గొప్ప భాగ్యం. వింటున్నారా? చూడండి, ఇతను కూడా చాలా మంది విదేశాల్లో పిల్లల్ని కంటలేదు. ఎందుకని పిల్లలు కంటలేదు? చెప్పండి అమ్మా, మీకు తెలుసు కదా అమ్మా. పెళ్ళైన వాళ్ళు చెప్పండి. మీరు కంటున్నారులే. విదేశాల్లో పిల్లల్ని ఎందుకు కంటలేదు తెలుసా? పిల్లల కంటే మా అందం పోయిద్ది, నా అందం పోయిద్ది, నా భర్తకు నేను నచ్చను, అందుకని నేను పిల్లల్ని కాను. అందుకని చూడండి, మరి దేవుడు వాళ్ళకి ఒక స్వభావాన్ని పెట్టాడు, తల్లి స్వభావం, మాతృత్వం. అయితే ఆ స్వభావం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక పిల్లల్ని, పిల్లి పిల్లల్ని, పంది పిల్లల్ని, పాము పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. వింటున్నారా? మనం ఒక టీవీలో చూసిన ఏంటంటే, ముళ్ళ పందిని పెంచుతుంది ఆమె. తల్లు అనుకున్నా, ఏ పందిని? ముళ్ళ పందులను పెంచుతుంది ఆమె. మహానుభావురాలు. పాములు పెంచే వాళ్ళు ఉన్నారు.
కుక్కలు పెంచే వాళ్ళు ఉన్నారు, పిల్లుల్ని పెంచే వాళ్ళు ఉన్నారు. వాటిని ఎత్తుకొని వాటికి డ్రెస్సులు వేసి వాటిని కూసి బూసి వేయని ముద్దు పెడతా ఉంటారు. ఎందుకని? పిల్లల మీద ఉన్న ప్రేమను అలా వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, మాతృత్వం అనేది దేవుడు స్త్రీకి ఇచ్చిన గొప్ప వరం అన్నాడు. అందుకని అన్నాడు, బిడ్డకు వచ్చే మొట్టమొదటి బోధకుడు తల్లియే. వింటున్నారా? అందరు నాతో ఉన్నారా? నాతో ఉన్న వాళ్ళ చెప్పండి. కనుక నీ బిడ్డలో చక్కగా ఉండాలంటే ప్రవక్త ఒక మాట చెప్పాడు, ఒక తల్లి ఆత్మ నింపుదల గల దానిగా ఉండవలేను. ఏం కలిగి ఉండాలంట? దేవుని ఆత్మ నింపుదల కలిగిన బిడ్డగా ఉండాలి. అసూయతోటి, సాడీలతోటి, తగాదాలతోటి, చెప్పండి, సినిమాలతోటి, సీరియళ్లతోటి ఉండేది కాదు. ఆత్మ నింపుదల కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. మనము ప్రార్థన నుంచి వెళ్ళిన దగ్గర నుంచి సినిమాలు, సీరియల్ చూస్తూ ఉంటే దేవుని ఆత్మ ఉంటుందా మన దగ్గర? మనం చూస్తూ ఉండి నేను టీ తాగొస్తాను వెళ్ళొస్తాడా పరిశుద్ధాత్ముడు? సీరియల్ అయిపోయిన తర్వాత ఫోన్ చేయి, నాకు వస్తాను మన చెప్పంటాడా? ప్రవక్త ఏమన్నాడు, మన ఇల్లు ఒక మంచి భక్తి కలిగిన కుటుంబముగా ఉండాలంటే తల్లి పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా ఉండాలి, ఆత్మతో నింపబడిన బిడ్డగా ఉండాలి. ఇంకొద్దిగా ముందుకెళ్దాం. ఈ భూమి మీద నిజమైన తల్లి కంటే తీయనైన కమ్మనైన పదం మరొకటి లేదని మనకందరికీ తెలుసు. వింటున్నారా? ఈ భూమి మీద మానవులందరికీ తీయనిది ఏంటంటే తల్లి అని అంట. వింటున్నారా? ఎవరంట? తల్లి. వింటున్నారా? కనుక దేవుడు మీకు ఎటువంటి గొప్ప హోదాని ఇచ్చాడో ఆలోచించండి. మన పిల్లలకు దైవజనులను గౌరవించడం కూడా నేర్పించాలి. అంటున్నారా? ఒకరోజు ఎలీషా వెళ్తుంటే కొంతమంది పిల్లలు ఎలీషాని గేలి చేశారు, ఎగతాళి చేశారు. ఎలీషా వాళ్ళని శపించినప్పుడు 2 ఎలుగుబంట్లు వచ్చి 42 మంది పిల్లలను చంపాడబట్టి చనిపోయాయి. వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటి? భక్తి లేని తల్లిదండ్రులు కారా? అయ్యా, ఎక్కడన్నా ఎలీషా గారు కనపడితే, ఏలియా గారు కనపడితే వందనాలు చెప్పండి. నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన చర్చికి రాని పిల్లలు కూడా ప్రైజ్లాడ్ పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు, వందనాలు పాస్టర్ గారు అని చెప్తూ ఉంటారు. నాకు చాలా సంతోషం వస్తుంది. నేను కూడా మళ్ళీ వాళ్ళకి గాడ్ బ్లెస్, వందనాలు చెప్పి గాడ్ బ్లెస్ అని చెప్తాను. వింటున్నారా? కనుక ఎవరు ఎందుకు చెప్తున్నారు? మన చర్చికి రాని వాళ్ళు చెప్తారు, ఆయన పాస్టర్ గారు రా, వందనాలు చెప్పిన ఆయన అంటారు. మంచిది. అట్లాగా మంచి అలవాట్లు పిల్లలకి నేర్పించాలి. మనం మంచిగుంటూ నేర్పించాలి. మరి దైవజనుల పట్ల గౌరవం మనం నేర్పించాలి. ఆ పిల్లలు చేస్తున్న దాన్ని బట్టి అతను శపించలేదండి. దేవుని సేవకులను గౌరవించడం నేర్పని తల్లిదండ్రులను బట్టి ఆ పిల్లల్ని శపించాడంట. వింటున్నారా? కనుక మన పిల్లలకి గౌరవము, మర్యాదలు, పద్ధతులు మనము నేర్పించాలి. ముఖ్యంగా మనం ఇతరుల ఇంటికి వెళ్తే ఎలా ఉండాలో నేర్పించాలి. మందిరానికి వచ్చినప్పుడు దాని గురించి కూడా ప్రవక్త అన్నాడు. చదువుతున్నానండి. ఎప్పుడైనా వారు ఇక్కడికి వచ్చి క్రమం లేకుండా నడుచుకోకూడదు. వింటున్నారా? ఇది ఒక రంగస్థలము కాదు, ఇది దేవుని ఇల్లు, ఇది ఆడుకునే స్థలము కాదు,
ఇది ఆడుకోవటానికి, స్కేట్ చేయడానికి, నోట్స్ రాసుకోవటానికి, నవ్వటానికి, కత్తిరించడానికి స్థలం కాదు. ఇది దేవుని ఇల్లు. కనుక మన బిడ్డల్ని మరి మందిరంలో కూడా ప్రార్థన జరిగేటప్పుడు ఆడుకోవద్దమ్మా, పరిగెత్తొద్దని ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రవక్త ఏం చెప్పాడు? ఇప్పుడు మీరు ఆడుకోవాలంటే మా ఇంటి దగ్గరికి రండి, చాలా మంది పిల్లలు ఉంటారు, మీరు ఆడుకోవచ్చు. కనుక మన స్నేహితుల దగ్గరికి లేదన్న గ్రౌండ్లో ఆడుకోవచ్చు, కానీ మందిరంలో ఆడుకోకూడదు. వింటున్నారా? స్త్రీలైన మీరు మీ పిల్లలకి బైబిల్ చదివి వినిపించాలి. ఒకవేళ వాళ్ళు చదవటం రాదు, మీ పిల్లలకి మీరే బైబిల్ చదివి నేర్పించాలి. చాలాసార్లు పిల్లలు తప్పు ప్రభావం కింద పెంచబడుతుంటారని నా అభిప్రాయం. అందుకే వారు తిరుగుబోతులు అవుతారు. తల్లేమో తండ్రేమో త్రాగుబోతులు అవుతారు. వీడేమో తన ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు, పిల్లవాడిని అసలు పట్టించుకోరు. మరో సంగతి ఏంటంటే వారు పద్ధతిగా పెరగటం వారు ఇష్టపడరు, గారాబం చేస్తారు, మురిపం ఎక్కువ. అదేమిటంటే వయసు కదా అని పెద్దలు వెనకేసుకొస్తారు. ప్రేమ, గౌరవం, బైబిల్ పద్ధతి నేర్పించుము. వింటున్నారా? ఇంకా ఈ వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడంటే, మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో కూడా గమనించున్నాడు. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో జరిగిన కథ నేను చదివాను. ఒక తల్లిదండ్రులు వాళ్ళకొక టీనేజ్ పిల్లవాడు ఉన్నాడు. ఇప్పుడు మన దేశంలో అంటే మన ఇల్లు ఎట్లుంటుంది, ఒక హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, వంటగది ఉంటుంది, అందరం హాల్లో, బెడ్రూమ్ హాల్లోనే పండుకుంటాం. అయితే విదేశాల్లో అలా కాదు. తల్లిదండ్రులకు ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఆడపిల్లకు ఒక బెడ్రూమ్ ఉంటుంది, మగపిల్లకు ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ పిల్లోడు కూడా ఒక బెడ్రూమ్ ఉంది. నేను ఇది రియల్గా జరిగింది. సరే, ఇతనేమో ఉద్యోగం నిమిత్తం ఎప్పుడు ఊర్లో తిరుగుతుంటాడు. సరే, ఈ పిల్లోళ్ళు కొంతకాలం తర్వాత ఒక గొప్ప మార్పు వచ్చింది. ఏంటంటే ఈ పిల్లోడు కాలేజీ నుంచి ఇంటికి రాగానే రూములోకి దూళ్ళు తలుపేసుకుంటున్నాడు. భోజనానికి అమ్మ పిలిస్తే వస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, మళ్ళీ ఏం మాట్లాడలేదు, ఇటు లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. తల్లి ఏందబ్బా ఇదివరకు బాగుండేవాడు ఇట్ అయిపోయిందని అనుకుంటే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి వస్తే మరి భార్య ఆ రాత్రి మాట్లాడుతుందంట, ఏమండి మనోడు ఏదో తేడాగా ఉన్నాడు, అసలు ఇదివరకు ఇటు బాగా తిరిగేవాడు, ఆడుకునేవాడు, బయట ఫ్రెండ్స్ గిన్స్ అనేవాడు, ఈ మధ్య నుంచి ఒక 2-3 నెలల నుంచి ఈడేంటో రూమ్ నుంచి బయటికి రావట్లేదండి, కేవలం భోజనం చేయడానికి, స్కూల్కి వెళ్ళడానికి బయటకు వస్తున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పర్లేదు అమ్మాయి పండుకోరు, రేపు పొద్దున మాట్లాడతాను. ఆ రోజు పడుకున్నారు వాళ్ళు. నైటు పడుకున్న వాళ్ళు తెల్లారికి వాళ్ళు లగలేదండి. ఏమైందో తెలుసా? ఆ తల్లిదండ్రులని ఇద్దరిని నిద్ర మంచం మీదే ఎవరో కాల్చి చంపేశారు. తెల్లారి కొడుకు పోలీసులకు ఫోన్ చేశాడు, ఇట్లా మా రాత్రి మా మమ్మీ డాడీని ఎవరో మర్డర్ చేశారండి. పోలీసులు వచ్చారు, చెకప్ చేస్తున్నారు, చూస్తున్నారు. వీడు మాత్రం ఏం చేస్తున్నారంటే వాడున్న గదికి గొల్లెం పెట్టి తాళం వేసి సైలెంట్ ఉన్నాడు. సరే, అందరు చెక్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు, అయ్యా మీ నాన్నకి మమ్మకి శత్రువులు ఉన్నారా? లేరు. మరి ఎందుకు వచ్చి హత్య చేశారు? ఇద్దరిని నిద్రపోతున్న మంచం మీద చంపేసి వెళ్ళారు. వాడిని ఏమన్నా తీసుకెళ్లారా? లేదు. ఆయన పర్సులో డబ్బులు పర్సులో ఉన్నాయి, బీరాలు డబ్బులు బీరాలు ఉన్నాయి, ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడే ఉన్నాయి. సరే, అక్కడికి వాళ్ళకి అర్థం కాక ఒక డిటెక్టివ్ని పిలిపించారు. అయ్యగారు ఒకసారి రండి, ఇక్కడ ఏదో మర్డర్ జరిగింది, ఇది మిస్టరీగా ఉంది అని పిలిపించారు. ఆ డిటెక్టివ్ వచ్చి చూశాడు. చూస్తే మరి ఎవడన్నా మర్డర్ చేశాడు అనుకో, వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేకపోతే దొంగతనంగా వచ్చారా? అసలు దీంట్లో విచిత్రం ఏంటంటే ఇద్దరిని మంచంలో నిద్రపోతున్న కాల్చి చంపితే బెడ్ నిండా ఏముండాలి? పరుపు నిండా బ్లడ్ ఉండాలి. బ్లడ్ లేదంట. ఊరకొక చుక్క 2 చుక్కల బ్లడ్ ఉంది. మరి ఎంత పెద్ద మనిషిలో మనం చచ్చిపోతే ఎంత బ్లడ్ వస్తుందో ఆలోచించండి. ఒక్క చుక్క బ్లడ్ లేదు. ఆ డిటెక్టివ్కి డౌట్ వచ్చింది. డిటెక్టివ్ డౌట్ వచ్చి ఇన్స్పెక్టర్ చెప్పాడంట, ఇదేదో మొత్తానికి మంత్రానికి సంబంధించిన మర్డర్ ఇది అని. ఒకసారి వాడి పిల్లోని అడిగి చూస్తే సైలెంట్ ఉన్నాడు. బాబు నువ్వేం చదువుతున్నావు అని చెప్పాడు. సరే, రూమ్ చెక్ చేసి ఒకసారి ఈ రూమ్ తలుపు తెరవ చూద్దాము అంటే, ఆ తలుపు తెరవకూడదండి, దాంట్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి.
వీడిని పట్టుకుని అన్నారంట. వీడిని పట్టుకున్నారు. రూమ్ తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళి చూస్తే వాడు భయంకరమైన క్షుద్ర పూజ చేస్తున్నాడంట. వాడు ఆ రాత్రి డైరీ రాసి పెట్టాడంట. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? సాతానికి ఉత్తరం రాశాడంట. రేపు నీకు కావలసినంత మనిషి రక్తం నేను ఇస్తానని. వీడేం చేశాడంటే ఒక రివల్వర్ కొనుక్కొచ్చి నిద్రపోతున్న తల్లిదండ్రులను ఇద్దరిని కాల్చేసి ఆ రక్తాన్ని మొత్తం వీడి తాగేశాడంట. ఎవడు? కొడుకు. అంటేనారా? బయటికి తీసుకెళ్ళి బయటికి బా. ఏం చూస్తున్నా? సైలెంట్ కూర్చో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు వింటున్నారా? ఇప్పుడు ఈ రోజుల్లో విపరీతమైన ఏంటంటే మత్తు మందులకు బానిసలు అవుతున్నారు. కనుక ఎవరితో తిరుగుతున్నారు, ఎవరు ఎన్నిటి అని చెప్పేసి మనము మన పిల్లల విషయము జాగ్రత్తగా ఉండాలి. వింటున్నారా? ఒకవేళ ఈ రోజున చదువుకునే పిల్లలకి స్కూల్లో ఏం చెబుతారంటే వాళ్ళకి సెల్ ఫోన్ కొనియండి అంటున్నారు. మంచిదే. నేను మొన్న ఒకసారి ప్రసంగం చేసేటప్పుడు ఒక చర్చిలో అడిగా, ఇప్పుడు నా సెల్ ఫోన్ ఉంది, లాక్ తీసి ఇస్తా, మీరు ఏది చూడాలంటే అది చూడొచ్చు, మీ ఫోన్లో ఒకసారి తీసుకురండి నేను చూస్తాను. మా తీసుకొని పాస్టర్ గారు చూడండి నేను ఒక్కళ్ళ అంటే అర్థం ఏంటి? యవనస్తులని లేదు, పెద్దవాళ్ళని లేదు, ముసలి కూడా అనలా. అంటే అర్థం ఏంటి? ఫోన్లో కూడా లాక్ వాళ్ళకి సీక్రెట్లు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, మీకు కావాలంటే ప్రార్థన తర్వాత ఇస్తా, మీరు ఏదైనా చూడండి. నా ఫోన్లో సీక్రెట్ లేవు. నేను మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందే, రహస్యంగా కాదు, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఫోన్లు తీసుకొని చూడండి. వింటున్నారా? అబ్బాయిలు ఏం చేస్తారు తెలుసా? అమ్మాయిలు ఫోన్కి ఏమని పెడతారు? అమ్మాయి ఫోన్ నంబర్ అనుకో, ఏమని పెడతారు చెప్పండి? సునీత అనుకో, ఏం పెడతారు తెలుసా? సునీల్ అని పెడతారు. అమ్మ ఎవరు? సునీల్ అంటమ్మా. అదేంటి సునీత అంటమ్మా, కుట్టిదే. సునీత కాదు, సునీల్. వింటున్నారా? కానీ ఆడపిల్ల తక్కువ. వీళ్ళు ఏం చేస్తారు? అబ్బాయి పేరుకి చెప్పండి, శాఖరైన పేరు అనుకో, శశి అని పెడతారు వీళ్ళు. అమ్మ ఎవరో శశి అంటమ్మా ఫోన్ చేసింది అని తల్లే తీసుకెళ్ళి ఇచ్చింది. ఈ పిల్ల నవ్విద్ది అనమాట, పిచ్చిదానా, శశి కాదే, శాఖర్ ఫోన్ చేసింది. వింటున్నారా? కనుక నేను మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళ ముందే వాళ్ళ ఫోన్లు తీసుకొని చూడండి. మనకు తెలియకుండా ఉండాల్సినంత రహస్యాలు ఏం అవసరం లేదు వాళ్ళకి. అంత ప్రైవసీ ఇవ్వకూడదు. ఈ రోజుల్లో పాడైపోతున్నారు. కనుక మీ బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎలాకెళ్తున్నారు కూడా మనం చూడాలి. తల్లులు నేడు తమ పిల్లల్ని దగ్గరకు తీసుకుని వారికి బైబిల్ కథలు చెప్పకపోవటం ఏమాత్రం మంచిది కాదు. చెప్పకపోవటం దారుణము. వింటున్నారా? తల్లి లేని వాళ్ళు ఏం చేయాలంట? ఇదివరకు చిన్నప్పుడు మా నానమ్మలు చెప్పేది కథ మంచం మీద పడుకోబెట్టి, అప్పుడు టీవీలు లేవుగా. వింటున్నారా? ఇప్పుడు కథలు చెబుతా అంటే వినేవాళ్ళు ఎవరు ఉన్నారా? పెట్టు, ఫోన్ లేదని పెట్టు, లేదా టీవీ లేదని పెట్టు. ఎవడికి కావాలని బోడి ముసలమ్మ కథలు అంటారు. మాకు ఆ రోజులు ఏమి లేవు. ఉంటే రేడియో,
రేడియోలో ఏదైనా పాటలు వచ్చేది ఏదైనా డ్రామా వచ్చి వినేవాళ్ళం, అంతే సైలెంట్గా పండుకునేవాళ్ళం. మరి ఈ రోజులు చూడండి మనం ఎన్ని ఉన్నాయో. సరే, అవన్నిటి నుంచి బయటపడాలంటే రోజంతా కాదు, తల్లులు కనీసం 1 గంట అయినా మీ బిడ్డలకు కూర్చోబెట్టుకొని వాళ్ళకి బైబిల్ గురించి నేర్పించాలి. బైబిల్ వాక్యం కథలు వాళ్ళకి చెప్పాలి. ఇంకొకటి కూడా ఉంది, అది తల్లి. బాల్యమందు పిల్లలకి సువార్త చెప్పేది తల్లియేనండి. తల్లులు సమయం తీసుకొని పిల్లలకు దేవుని గురించి చెప్పాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు బాల్య నేరాలు తక్కువ అవుతాయి. మొట్టమొదటిగా పిల్లల కోసం ప్రార్థిస్తే, వారిని క్రీస్తునొద్దకు నడిపిస్తే అన్ని బాగుంటాయి. ఉంటున్నారా? ఇదిగో నేను చెప్పింది నేను చెప్పడం కాదు, ప్రవక్త చెప్పాడు. మీ పిల్లలు ఎవరితో ఆడుకున్నారో కూడా గమనించండి. నేను సొంతగా చెప్పాను అనుకున్నాము. అదేవిధముగా పిల్లలు అబద్ధాలు చెబుతుంటారు. ఏమిటి అది? అదొక అబద్ధం చెప్పే ఆత్మ. అయితే అది పోవాలంటే తల్లి అయిన వాళ్ళు బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. అదేవిధముగా యవనస్తుల గురించి కూడా ప్రవక్త ఏం చెప్పాడంటే, యవనం అనేది పరిశుద్ధంగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఉదాహరణకి యోసేపు ఉన్నాడు, యవన కాలంలో పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన భవిష్యత్తు అంతా ఎలా ఉందో ఆలోచించండి. యవన కాలంలో భక్తి కలిగి ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, మరి నీతిని బట్టి కొన్ని శ్రమలు పొందాడు. అయితే ఆ తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. కనుక యవన కాలములో యవనస్తులైన బిడ్డలు చాలా మంది లోక సంబంధంగా ఉంటారంటే, ఈ వయసులో తిరగకపోతే ఎప్పుడు తిరుగుతారంటే, చెడ్డగా తిరగమని కాదు, మంచిగా నేర్చుకోవాలి, భక్తిగా ఉండాలి. అప్పుడు మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. యవనస్తుల గురించి ప్రవక్త ఏం చెప్పాడంటే, చదవండి ఒకసారి. లేవియాకాండము 19:3. లేవియాకాండం 19:3. నిర్గమకాండం 21:17. తన తండ్రిని ఏంటంట 19:3. లేవియాకాండము 19:3 ఏమన్నాడండి? నేనే చదువుతాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి ఏం చేయాలంట? భయపడాలంట. తల్లికి తండ్రికి భయపడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. నిర్గమకాండము 21:17. తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును. ఏంటంట? తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిత్యముగా. మరి ఈ దినమున ఏం చేస్తున్నాడు? చాలా మంది కొడుకులు ఏం చేస్తున్నారు? తల్లుల్ని చెంపకు పెట్టి బాగుతున్నారు. కరెక్టేనా? చెప్పండి. ఆమె తప్పు చేసినా సరే కొట్టే అధికారం దేవుడు నీకు ఇలా.
అలాగని తల్లులందరూ తప్పు చేయమని కాదు నా ఉద్దేశం. ఆమె తప్పు చేసినా సరే, నీ తండ్రి తప్పు చేసినా సరే, కొట్టే అధికారం దేవుడు మనకి ఇవ్వలేదండి. ద్వితీయోపదేశకాండం 21:18 చదవండి. ఒకని కుమారుడు మొండివాడే, తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనకయుండి వాడిని శిక్షించిన అతను లోబడకపోతే అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని వద్దకు కూర్చుని పెద్దల వద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును అయినని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలేను. ఒకవేళ ఈ శిక్ష కానీ ఈ రోజుల్లో ఉంటే మన ముగ్గురులో రోజుకు ఒకరిని చావగొట్టాల్సి వచ్చింది. అర్థమైందా? ఇంటికి ఒకనైనా చావగొట్టాల్సి వచ్చింది. మనం ఎట్టున్నారు ఈ రోజున యవ్వనస్తులు? ఇంటికి రావటం, తినటం, పోయి బజార్లు అమ్మడి తిరగటం. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. యవ్వనస్తులైన పిల్లలు చూడండి, మన శాఖర్ ఏదో మాట అంటున్నాడు, మాస్టర్ గారు ఈ మధ్యలో యవ్వనస్తులు ఎక్కువ చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు చెప్పండి. తల్లిదండ్రుల మాట వినకపోవటం వల్ల, దేవుని మాట వినకపోవటం వలన ఊరేసుకొని చావటం, యాక్సిడెంట్లో చచ్చిపోవటం, అటు చచ్చిపోవటం, ఇటు చచ్చిపోవటం. కారణం ఏంటి? భక్తి లేని తల్లిదండ్రులు, భయము లేని తల్లిదండ్రులు, దేవునికి స్థలం ఇయ్యని కుటుంబాలు. ఇరిమియా గ్రంథంలో అంటాడు, వీధుల్లో పసిపిల్లలు, రాజమార్గంలో యవనస్తులు లేకుండా చేయుటకు మరణము మన కిటికీలు ఎక్కుతుందంట. వీధుల్లో పసిపిల్లలు లేకుండా చేయటానికి, రాజమార్గంలో యవనస్తులు లేకుండా చేయటానికి మరణం మన కిటికీలు ఎక్కుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక పట్టణంలో మరణము కిటికీలు ఎక్కుతుంటే ఆ ఇంట్లోకి రాకుండా ఆ కిటికీకి ఒక ఆమె ఏం కట్టిందంటే ఎర్రని తొగరు దారం కట్టింది. ఒక నిబంధనకు గుర్తుగా ఒక దారం కట్టింది. కనుక యేసుక్రీస్తు రక్తం వలన కొత్త నిబంధన దారాన్ని నీ బిడ్డలకు కట్టాలి. కనుక నీ బిడ్డలు బాగుండాలంటే తల్లిదండ్రులను భక్తి కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండాలి. ఏదైనా తేడా వస్తే మాత్రం ఊరికి వినపడ తట్టేడుస్తూ ఉంటారు. వెయ్యా నీ బాగున్నప్పుడు మాత్రం ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నట్టు పగలబడి నవ్వుతూ ఉంటారు. నవ్వటం మంచిదే, నవ్వటం నేను తప్పు అంటలేదు. వింటున్నారా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, యవనస్తులు లేకుండా చేయటానికి మరణం మన కిటికీలు ఎక్కుతుంది. మరి దేవుడు దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నాడు? యవనస్తులు నశించిపోతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు? ఎందుకు చూస్తున్నాడంటే దేవుడు వాళ్ళని పిలుస్తున్నాడు, వాళ్ళ కాడి కిందకి రమ్మని. వాళ్ళ తల్లిదండ్రులు పిలుస్తున్నాడు, వాళ్ళని పిలుస్తున్నాడు. వాళ్ళు రావటం లేదు. రానప్పుడు ఏం చేస్తాం? సాధారణ పెడతాడు. ఎన్నిసార్లు పిలుస్తావు వాళ్ళని? వాడు ఏం మాటినేవాడు కాదు. నాకు అప్పచెప్పు, సరే తీసుకుపో అంటాడు. వింటున్నారా? తల్లిదండ్రులకు మితిమీరిన గారాబం. వాడు 10వ తరగతి చదివాడు అనుకో, 10వ తరగతి చదువుతున్నాడు అనుకో, ఇక వాడు చెప్పిందే ఇంట్లో మొత్తం వినాల. వాడు నేను కాలేజీకి వెళ్ళాలంటే నాకు పల్సర్ బైక్ కావాలి. సరే పల్సర్ బైక్ కొనిచ్చావు, బాగానే ఉంది. కాలేజీ చదవటం అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ఎన్ని సంవత్సరాలు? చిన్నడా? 16 సంవత్సరాలకి డ్రైవింగ్ లైసెన్స్ ఎవరిని ఇస్తాడా? గవర్నమెంట్ ఇచ్చిద్దా?
18 సంవత్సరాలు అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాడు. వీడు బైక్ సరే, వీడు పోరు పడలాక బైక్ కొనిస్తారు. వీడు బైక్ మీద పోయేటప్పుడు ఒక్కడ పోవాడు, మళ్ళీ వెనకాల ఇద్దరు ఉంటారు. మన వాళ్ళు కూడా చూసారా, ముగ్గురు రోడ్లో ఈ నుంచి పోయేటప్పుడు ఒక్కడే పోతాడు, ఆ చివరి తిరగని ఇద్దరు ఉంటారు. మా తమ్ముళ్ళు కూడా ఎవరికి వాళ్ళకి బైక్ ఇస్తే అంతే, అన్న ఏడదాకా వెళ్ళొద్దని తీసుకెళ్ళేవాళ్ళు. నేను బయటకు వచ్చి చూసేవాడిని. బయలుదేరేటప్పుడు వీడు ఒక్కడే బయలుదేరతాడు, ఆ వెనక చివరి 2 దయ్యాలు ఉంటాయి. వాళ్ళకి చెప్పొస్తాడు వీడు, నేను బండి తెస్తాను, మా అన్నయ్య బండి తెస్తాను. మంగళగిరిలో అయితే ఒకసారి ముగ్గురు పల్సర్ మీద వస్తా డివైడర్ను గుద్దితే 3 స్పాట్లో చచ్చిపోయారు కాలేజీ పిల్లలు. ఒక్కడికి హెల్మెట్ లేదు, మెదళ్ళు బయటకు వచ్చినాయి. ఎవడు కుద్దరా, వీళ్ళే హై స్పీడ్ వై 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 అని లేపి. చూడండి, ఎప్పుడు కొనియాలి వాడికి బైక్? మేము చదివేటప్పుడు సైకిల్ లేవు మాకు. ఎవరన్నా సైకిల్ వేసుకొస్తే అదే పండగ, ఒక రౌండ్ వేసేస్తాం అన్నయ్య అంటే వేసుకెళ్ళరంటే అప్పు బైక్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోయాను. అప్పుడు సైకిల్ లేదప్పుడు. ఈ రోజుల్లో బైకులు సరే ఉంటే మంచిదే, బైక్ మనకు అవసరము, అంటే అవసరమైతేనే మనం తీసుకోవాలి, అంతేగాని అది ఒక స్టాటస్ సింబల్ కాదు. బైక్ లేకపోతే కాలేజీకి రానియరా? చెప్పండి. సెల్ ఫోన్ లేకపోతే రానియరా? కనుక జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని మనమే చెడగొడుతున్నాము, మన పిల్లల్ని మనమే చేతులారా చంపుకుంటున్నాము. అందుకని పోలీసు వాళ్ళు కొత్త రూల్ ఒకటి పెట్టారు, ఎవడన్నా లైసెన్స్ లేకుండా దొరికారనుకో వాళ్ళ నాన్న తీసుకెళ్తామన్నారు. వింటున్నారా? కాకపోతే ఇంతవరకు చేసింది లేదు మరి నాకు తెలిసి. ఊరకు ఏదో ఒకటి చెప్పి ఒక 500 ఎంతో ఒకటి తీసుకుని వదిలిపెడుతున్నారు తప్ప నిజంగా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరం తీసుకెళ్ళి లోపల పడిన కానీ నాకు ఆయన ఒక్కనే కాదు, అసలు పొగ పెట్టి ఆమె ఉంటుంది. ఏమండి పిల్లోడికి బైక్ కావాలంటండి, ఆ ఎదిరింటోడు బైక్ కొన్నాడు, వాడు బైక్ కొన్నాడు, ఈడు బైక్ కొన్నాడు. సురేష్ కూడా పెడతారు చూడాడు, ఏడు ఆమోసేడి వాడు కూడా పెడతా ఉంటాడు చిన్నగా సాంబ్రాన్ని కొట్టి వెలిగించి, నాకు కూడా పల్సర్ ఇవ్వాలి. వాడిని పోయే వాళ్ళు హెల్మెట్ అని పెట్టుకుంటారా? హెల్మెట్ పెట్టకూడదుగా మరి, ఆడపిల్లగా అన్నప్పుడు ఇప్పుడు టనాలుగా ఈ కిందే ఉండదు, మొత్తం ఏడే ఉంటుంది, చెప్పెట్టు వేకాలి. ఆడపిల్ల చూడండి టనాల తలగా పగిలితే ఇది మొత్తం గుండు చేస్తారు, గుర్తు పెట్టుకోండి. చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటే గాలి ఆడదు, గాలి ఆడకపోతే హెల్మెట్ అంటే నేను బైక్ కొన్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా హెల్మెట్ లేకుండా నేను బైక్ తోలను. ఇప్పుడు రాత్రులైనా సరే బైక్ హెల్మెట్ పెట్టుకునే తోలుతా. ఇంకో మాట విషయం తెలుసా, నాకు హెల్మెట్ లేకుండా బైక్ తోలితే అసలు తోలబుద్ధి కాదు, నాకు ఎందుకు అనీజీగా ఉంటుంది. హెల్మెట్ పెట్టుకుంటేనే బాగుంటుంది. వింటున్నారా? సరే, ఒకసారి కేసులు రాస్తున్నారంట. కేసులు రాస్తుంటే భార్యాభర్తలు బైక్ మీద పోతా మనవాడు చూసి హెల్మెట్ ఎక్కడ ఉంది, ఆమె చేతిలో ఉంది, హెల్మెట్ పెట్టాను అంట. ఆమె హెల్మెట్ పెట్టింది, ఎట్ట పెట్టిందంటే తిరగేసి పెట్టింది. వీడు పోయి లారీకి గుద్దాడు, ఇద్దరు చచ్చిపోయారు. ఇంకోసారి ఏమో విజయవాడలో నేను వెళ్తుంటే అక్కడ అన్నా చెల్లెలు అనుకుంటా యాక్టివ్ మీద వెళ్తున్నారు, హెల్మెట్ వెనకాల పెట్టి లాకేసాడు. వాడు పోలీసు వాళ్ళు చూసి ఆపి దాన్ని తీద్దామని లాక్ తిప్పుతున్నాడు, రావట్లేదు. పోలీసు ఆయన ఉండి అన్నాడు, ఇక రాదులే తీసుకురా అన్నాడు. అంటే వాడు కంగారులో ఆ తాళం కాకుండా ఇంకో తాళం పెట్టి తిప్పుతున్నాడు. అది ఎందుకు వచ్చింది? కనుక నేను చెప్పేది ఏంటంటే బైకులు వాడండి, కానీ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. వింటున్నారా? కనుక చూడండి, మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి. మన బిడ్డల గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది
పిల్లవాళ్ళ నుండి సాతాను పారదోలుతుంది, అది నిజము. ప్రార్థన ఆ కార్యం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారు పిల్లల గురించి? పిల్లల గురించి ప్రార్థన చేయాలి. ఇంకో విషయం చేస్తే జాగ్రత్తగానండి. మన పిల్లలు మన ముందు మంచిగానే కనబడతారు, మంచిదే, వాళ్ళు చెడ్డ వాళ్ళని అంటలేదు. కానీ ఎప్పుడు చెడ్డ స్వభావం వచ్చేది మనకు తెలియదు కనుక ముందు జాగ్రత్తగా వాళ్ళ గురించి మనము ప్రార్థన చెయ్యాలి. ఇందాక మీకు చెప్పాను, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే యవ్వనేచ్ఛల విషయము చనిపోతే జీవితము గొప్ప అద్భుతముగా ఆగును. వింటున్నారా? నువ్వు యవ్వన కాలంలోనే పాపము చేయకుండా, వ్యభిచారం చేయకుండా, తాగుడికి బానిస కాకుండా నువ్వు ఉండి దేవుణ్ణి కలిగి ఉంటే ఏమన్నాడు చెప్పండి? జీవితము గొప్ప అద్భుతమైనదిగా ఆగును. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, అసలు మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని చిన్నప్పటి నుంచే దేవుని మార్గంలో పెంచితే అసలు మాకు ఈ చెడ్డ అలవాట్లు కానీ ఇవన్నీ కూడా ఉండేవి కాదు కదా, ఇంకా భక్తిలో ఉండేవాళ్ళం కదా అనిపించేది. ఎందుకంటే మా తల్లిదండ్రులకు కూడా రక్షణ అంటే తెలియదండి. కేవలం బాప్టిస్ట్ చర్చికి వెళ్ళొచ్చేవాళ్ళు అంతే. కనుక ఇంకో విషయం తెలుసా, చాలా మంది తల్లిదండ్రులు అంట పిల్లలు ఏమంటారంటే తెలుసా? ముసలోడా, ముసలిదానా అంటారంట. అట్లా అంటాం తప్పు అన్నాడు ప్రవక్త. నువ్వు ముసలోడే కాకుండా ఉంటావా? ఇప్పుడు నేను ముసలోడిని కావట్లేదా? వింటున్నారా? కనుక వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని గణపరచాలి. వాళ్ళ ద్వారా నీ నాన్న వచ్చాడు, నీ ద్వారా నువ్వు వచ్చావు. మీ తాత లేకపోతే మీ నాన్న లేడు, మీ నాన్న లేకపోతే నువ్వు లేడు. అర్థమవుతుందా? కనుక వాళ్ళు ఇప్పుడు బలహీనలుగా ఉన్నారని వాళ్ళని ఎగతాళిగా మాట్లాడటం, చిన్న చూపు చూడటం కాదు. నేను మీకు అందరికీ కోడళ్ళైన వాళ్ళకి మీకు చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే ఏదైనా చేసినప్పుడు ముందు వాళ్ళకి పెట్టండి. వాళ్ళు ఏమి ఇంత తినరు, గంపలు. అర్థమైందా? గంపలు నువ్వే తినేది. ముందు వాళ్ళకి పెట్టండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారో ఆలోచించండి. లేకపోతే అత్తమామలు ఉన్నారు, వాళ్ళకి ముందుగా పెట్టండి. అంటే మీరు తినొద్దని కాదు, వాళ్ళు ఆడకు పోయారు, వాళ్ళు వచ్చేదాకా ఉండి తినమని కాదు నేను చెప్పేది. ముందు ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు చక్కగా తింటూ వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అర్థమవుతుందా? కనుక ముసల్దానా, ముసలోడా అని పిలవకూడదంట. మనం తల్లిదండ్రులను గౌరవించాలి. అంటున్నారా? యాకోబు కూడా యోసేపు కూడా ఏం చేశాడు? తన తండ్రి కాయలా పడ్డప్పుడు, అంటే మంచాన పడలేదు, చచ్చిపోలేదు, అప్పుడు తన ఇద్దరు కొడుకులను తీసుకెళ్ళి ఏమన్నాడు? ఆ ముసలికి దండం పెట్టండి రా అన్నాడా? ఏమన్నాడు? తండ్రి, వీరు నాకు దేవుడిచ్చిన కుమారులు అన్నాడు. కనుక మన బిడ్డలకి మనం గౌరవం చూపించడం కూడా నేర్పించాలి. చేతులు పెట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ వర్తమానం, ఈ పుస్తకం మన దగ్గర ఉంది. మీరు అయిపోయిన తర్వాత మీరు చక్కగా చదవండి. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, కుటుంబం అంటే ఎలా ఉండాలి, కుటుంబంలో తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత చక్కగా నెరవేర్చాలి. మరి వాళ్ళిద్దరూ మంచి కుటుంబంగా, భక్తి కలిగిన కుటుంబంగా ఉంటూ ఒక మంచి భక్తి కలిగిన కుటుంబముగా ఉండాలి. అప్పుడు నువ్వు భక్తి కలిగిన కుటుంబంగా ఉంటే, కొర్నేలు ఇంటికి ఎవరు వచ్చారు? కొర్నేలు ఇంటికి సరే మీకు ఇంకా అర్థం కావటానికి అబ్రాహాం ఇంటికి ఎవరు వచ్చారు? మరి ఏదనమాట మనకి ఎందుకు రావట్లేదు? కొర్నేలు ఇంటికి దేవదూత వచ్చాడు, అబ్రాహాం ఇంటికి దేవదూత వచ్చాడు. మరి మన ఇంటికి ఎందుకు రావటం లేదు? దెయ్యాలు ఎందుకు వస్తున్నాయి? కొంతమంది గృహాల గురించి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ గృహంలో చీకటి కనపడుతుంది, దెయ్యం కనపడుతుంది. కారణం ఏంటి? ఉండాల్సిన విధంగా ఉండట్లేదు, చేయాల్సినంత భక్తి చేయటం లేదు, వాక్య ప్రకారం జీవించట్లేదు. వింటున్నారా?
ముగింపులో ఒక కఠినమైన మాట చెప్పాడు ప్రవక్త. తల్లిదండ్రుల పట్ల పిల్లలకి గౌరవ మర్యాదలు పోయినట్లయితే, వింటున్నారా, తల్లిదండ్రుల విషయంలో పిల్లలు చూపాల్సిన గౌరవ మర్యాదలు మంట కలిస్తే ఆ కుటుంబము నిలవదు, అది ముక్కలవుతుంది. వింటున్నారా? ఇంకో కఠినమైన మాట ఏమనంటే, సంఘము తమ కాపరిని గౌరవించకపోతే దాని పని అయిపోయినట్లే. గౌరవించడం అంటే వందనాలు చెప్పటం, కానుకలు ఇవ్వటం కాదు. ఆఖరి పేరాలో ఇచ్చాడు, చదవండి ఇంటికి వెళ్ళి. సంఘము తన కాపరిని గౌరవించినట్లయితే ఆ సంఘం పని అయిపోయినట్లే అన్నాడు. గౌరవించడం అంటే నేను కనపడ్డప్పుడు వందనాలు, కాఫీలు, టిఫిన్లు, కానుకలు, దశంభాగాలు ఇవ్వటం కాదు. చెప్పిన వర్తమానాన్ని, వాక్యాన్ని నమ్మాలి. అర్థమైందా? అది నమ్మలేదనుకోండి, నువ్వు తిరుగుబాటు చేసిన బిడ్డవవుతావు, తిరుగుబాటు చేసిన విశ్వాసి అవుతావు. సంఘాన్ని కాపాడటం కష్టమవుతుంది. కనుక ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, ముగింపులు ఇంకొక మాట అన్నాడు. ఒక దేశము ఒక సుప్రీం కోర్టుని ధిక్కరిస్తే ఇంకా దేశం పరిస్థితి ఏంది? మన భారతదేశంలోనే సుప్రీంకోర్టు జడ్జి మీద ఒక లాయర్ చెప్పేసిరాడు. ఏమైంది చెప్పండి మన పని? ఇంకేం గౌరవం చెప్పండి? సుప్రీంకోర్టు అంటే ఇంక అదే లాస్ట్. అది సుప్రీంకోర్టు జడ్జి మీద ఒక లాయర్ చెప్పేసిరేశాడు కోర్టులో. ఇప్పుడు ఇంక సుప్రీంకోర్టు పరివే ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించాలి. విశ్వాసులు సంఘ కాపరి మాట వినాలి. దేశము సుప్రీంకోర్టు మాట వినాలి. అందరు లేచి నిలబడదాం. Thank you, Lord Jesus. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడున్న మనమందరము కూడా విశ్వాసులుగా ఉన్నాం. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మనం అందరము దేవుని కుటుంబముగా ఉండాలంటే దేవుడు చెప్పిన క్రమం ప్రకారం మనం జీవించాలి. తల్లిదండ్రులు దేవుని పట్ల భయం భక్తి కలిగి జీవిస్తే పిల్లలకు కూడా దేవుని యొక్క మార్గాల్లో మనం నడిపిస్తే దేవదూతలు మన దగ్గరకు వచ్చే ఇల్లుగా ఉంటుంది. కొర్నేలు ఒక యూదుడు కాదు, ఒక అన్యుడు. ఆయన కొర్నేలుని వెతుక్కుంటూ దేవదూత వచ్చాడు. కారణం ఏంటి? మన ప్రవక్త గృహానికి కూడా దేవదూతలు వచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా తల్లులైన వాళ్ళు మీ బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించండి. భయభక్తులు నేర్పించండి, క్రమము నేర్పించండి, మర్యాద నేర్పించండి. కోడళ్ళైన వాళ్ళు అత్తమామల్ని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. యవనస్తులైన బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించాలి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా గౌరవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబం అనే వర్తమానాన్ని నేను ముగిస్తున్నాను. మనమందరం దేవుని కుటుంబంలో ఏదైనా తోటలో కలుసుకోవాలి. నువ్వు, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలందరూ దేవుని కుటుంబంలో ఉండాలంటే మన బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు కూడా చూడాలి.
మీ బిడ్డలకు ఫోన్ కొనిచ్చింది మంచిగా చదువుకోవటానికే కానీ చెడ్డ పనులకు కాదు కదా. కనుక తల్లిదండ్రులు వారు బిడ్డల పట్ల అతి గారాభం వద్దు. అదుపు తప్పిన పిల్లవాడు తల్లికి అవమానం చేస్తాడంట. కనుక మనం జాగ్రత్తగా ఉందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా ఉంటున్నాయా? దేవునికి దుఃఖపరిచే కుటుంబాలుగా ఉంటున్నాయా? ప్రార్థన చేద్దాం. సహోదరులు శేఖర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన యేసయ్య ప్రభువైన యేసుక్రీస్తు మీకు స్తోత్రములు మా తండ్రి. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు నాయనా. గడిచిన దినముల నుంచి ఇప్పటి వరకు ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత నాయనా మీరే మాకు తోడుగా ఉండి నీ కృపను అనుగ్రహించిన తండ్రి అలా సురక్షితంగా ఉంచారు. జీవము కలిగినటువంటి ఈ సంఘంలో ప్రభు ఈ పునరుద్ధాన దినమున నాయన మేమందరము కూడి ఏకముగా ఐక్యముగా ప్రభు మిమ్మల్ని ఆరాధించేందుకు నాయన మా పట్ల కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు. పాటల ద్వారా ప్రభు మీరు మహిమ పొందారు నాయన. ఇంకా నా తండ్రి బలముగా లోతుగా మీ కృపను అనుభవిస్తూ ప్రత్యక్షత కలిగిన తండ్రి మేమందరం ఆరాధించే శక్తిని మాకు అనుగ్రహించండి. పరలోకం నుంచి నాయన మీరు మా ఆరాధన స్వీకరించాలని నేను నివాసం చేస్తూ మా మధ్యలో ఉంటూ ఉన్నారు. దేవాన్ని గుర్తెరిగి ప్రభు ఆరాధించినట్లు కృప చూపించండి. అదే రీతిగా నా తండ్రి మీ సేవకులు నా తండ్రి నిలబెట్టి ప్రభు మీరు మాట్లాడారు. కుటుంబమైనటువంటి ఈ కాలపు ప్రవక్తనైనా అందించినటువంటి మీ వర్తమానము నా తండ్రి మరొక్కసారి నా తండ్రి మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడారు. అయ్యా మీకు స్తోత్రాలు. కుటుంబంలో నా తండ్రి తల్లి పాత్ర ఏమిటో మీరు తెలియజేశారు. నేను తల్లి పరిశుద్ధాత్మ శక్తి కలిగి కుటుంబంలో జీవించాలని బిడ్డల్ని పెంచాలని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలోనైనా మీరు మాకు 4 సువార్తలు ఇచ్చారు. 5వ సువార్త తల్లిని ప్రభు మీరు తెలియజేశారు. నాయన నీకు స్తోత్రాలు. ఎందరైతే ఇక్కడ తల్లులు ఉన్నారో నా తండ్రి వారందరికీ మీ ఆత్మను అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. సుసన్న నా తండ్రి తల్లి గారు ఏ రీతిగా నేను వారి బిడ్డల్ని పెంచిన్నదో అటు రీతిగా ప్రభు ప్రతి తల్లి కూడా నేను పెంచిన కృపను అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు. నాయన మీకు వందనాలు. అదే రీతిగా ప్రభు తండ్రి అయినటువంటి యేసేపు వారిరువురు బిడ్డలను నా తండ్రి నాయన యాకోబు తండ్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి వారిరువురు ప్రభువా నీ వల్ల అనుగ్రహింపబడిన బిడ్డలను నా తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. అదే రీతిగా మేము కూడా నా తండ్రి తండ్రులుగా ఉన్న మేము మీ యొద్ద నుంచి నా తండ్రి ఆశీర్వాదాలను ప్రభువా తీసుకున్నట్లుగా వారిని మీ మార్గంలో వాక్యంలో పెంచేందుకు కావలసిన ఆత్మీయ జ్ఞానమును ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించండి. దేవా మీకు స్తోత్రాలు నాయన. అదే రీతిగా నాయన రాజమార్గంలో ఉన్నటువంటి యవనస్తులను వీధుల్లో ఉన్నటువంటి బాలను నా తండ్రి అయా మృంగాలని సాతాను చూస్తూ గుమ్మములెక్కి నాయన తిరుగుతూ ఉన్నాడు. నాయన ఈ దినమున ఈ సంఘంలో ఉన్న ప్రతి యవనస్తుని మీరు దర్శించండి నాయన. యవన ప్రాయంలో నా తండ్రి మీ కాడిమేటి ప్రభువా యవనస్తునికి మేలని మీరు తెలియజేశారు, మరణకు మేలని తెలియజేశారు నాయన. అయా యవనస్తులతో ప్రభువా మీరు వ్యవహరించే విధానము నా తండ్రి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. యేసేపు ఉన్న రీతిగా దావీదు ఉన్న రీతిగా నాయన మీరు యవనస్తుడిగా భూమి మీద బతికిన రీతిగా నాయన యవనస్తుని మీరు మార్చండి, వారిని దర్శించండి. దేవా మీకే స్తోత్రాలు నాయన. యవన ప్రాయంలో నా తండ్రి లోకాశ, శరీరాశ నా తండ్రి జీవబుడమ్మము, నేత్రాశ ఇవన్నీ కూడా విడిచిపెట్టి నీ వాక్యం కోసం బ్రతికేటువంటి జీవితమును వారికి అనుగ్రహించండి. ఒక ఎద్దు వలె ఉన్నట్టుకు ప్రభువా వారికి నీ కృపను అనుగ్రహించండి. ప్రభువా మీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభువా ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మేమందరము నాయన ఇంకా లోతైన భక్తిలో నడుస్తున్నా తండ్రి నీ సారూప్యంలోనికి మేము మార్చబడినట్లు
ఎత్తబడే శక్తిని పొందుకొని నీ రాకడికై ప్రభా మేమందరం కూడా నా తండ్రి ఇక్కడ నిలిచినట్లు నీ కృప మాకు అనుగ్రహించి నడిపించమని ప్రభు యేసుక్రీస్తుని మీ నామంలో అడిగి వేడుకుని పొందుకుని ఈ నామం మా తండ్రి ఆమేన్. తండ్రి నీ స్తోత్రాలు, హృదయ కాల్సిన మెరిచిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. దుష్టులతో కొన్ని పోకుండా పాలింపచేయండి తండ్రి. సంఘం మీద సంఘ సర్దులు సేవపరచండి. సంఘ బిడ్డల మీద గొప్ప కార్యం జరిగించమని బిడ్డల ప్రేమించిన కానుకలు దీవించండి. వారి నీకు ఇచ్చిన యేసుక్రీస్తులో దయచేయండి. బిడ్డల ఆహారంలో తీసుకొచ్చిన భాగాన్ని బట్టి స్తోత్రాలు. వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారం శారీరక సమృద్ధిగా దయచేయండి తండ్రి. సంఘం మీద సంఘ సరిధులు సేలపరిచి సంఘ బిడ్డల మీద గొప్ప కార్యం జరిగించమని వెళుతున్న మన చేతులుగా అప్పగిస్తూ యేసుక్రీస్తులో ప్రార్థించి మళ్ళీ పొందినాము తండ్రి ఆమేన్. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను నా రక్షణలో కొనెను. ఆ కల్వరి వృక్షము పైనే నా కల్వరి వృక్షము పైన నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. నశించిపోవుచున్న నన్ను వెదకెను ఆయనే. మసిబొగ్గు లాంటి నా జీవితమును మార్చెను ఆయనే. నశించిపోవుచున్న నన్ను వెదకెను. మసిబొగ్గు లాంటి నా జీవితమును నా రక్షణను కొనెను. ఆ కల్వరి వృక్షము పైనే నా కల్వరి వృక్షము పైన నేను ప్రేమించుచున్నాను నా. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన ప్రేమ, సాహసము, సమాధానము, దీవెన, నిత్య జీవము విన్న ప్రతి బిడ్డకు, లోకము నేను వధువుకు సదాకాలం తోడే నడిపించి దీవించును గాక ఆమేన్. ఈ గుడికి ఇంతటితో ముగించబడింది. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. శుక్రవారం నైట్కి మనకు రాత్రి ప్రార్థన ఉంటుంది. శనివారం ఉపవాస ప్రార్థన ఉండదు. అదేవిధంగా బుధవారం రాత్రికి బైబిల్ క్లాస్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యు. షాలోమ్.